ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తులో రోజుకో నివ్వెరపోయే అంశం బయటకొస్తోంది. ఢిల్లీలో పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ 2023 నుంచి పథక రచనలో ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. ఇందులో భాగంగా అత్యంత శక్తివంతమైన ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్టు బయటపడింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపాన జరిగిన పేలుడు ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 15 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అత్యంత రద్దీగా ఉండే ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపన బాంబు పేలుడు సంభవించింది. కాగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే పేలుడు ఘటనపై తవ్వే కొద్దీ రోజుకో ఆసక్తికరమైనటువంటి అంశం బయటపడుతోంది. తాజాగా ఢిల్లీలో పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ 2023 నుంచి పథక రచనలో ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ఇందులో భాగంగా అత్యంత శక్తివంతమైన ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు బయటపడింది. అంతేకాదు పేలుడు పదార్థాలతో డాక్టర్ ఉమర్ నబీ అనేక ప్రయోగాలు చేసినట్లు కూడా తాజా దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు కరుడుగట్టిన ఉగ్రవాదులు బుర్హానీ వానీ, జాకిర్ మూసాలకు తనను తాను వారసుడిగా కూడా డాక్టర్ ఉమర్ నబీ భావించేవాడని కూడా తెలిసింది. అలాగే ఇక్కడ మరో విశేషం, ఉగ్రకుట్రలో భాగస్వాములుగా ఉన్న ముజ్మిల్ షకీల్, ఆదిల్, ముఫ్తీ ఇర్ఫాన్లు ఆల్ ఖైదా భావజాలంతో పనిచేస్తుండేవారు. అయితే ఉమర్ నబీ మాత్రం ఐసిస్ తరహాలో పనిచేయాలని భావించేవాడట. ఇదిలా ఉంటే ఉగ్రకుట్రలో పాల్గొన్న కొంతమంది నిందితులు ఒక దశలో ఆఫ్ఘన్ వెళ్లి అక్కడే టెర్రరిస్టులతో అనుసంధానం కావాలని కూడా భావించారట. అయితే కొన్ని కారణాలతో ఈ పని జరగలేదని తెలుస్తోంది. అయితే ఉగ్రకుట్రను అమలు చేయడానికి నిధుల్లో పోగేయటంలో ఉమర్ నబీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. దాదాపు కొన్ని లక్షల రూపాయలను ఉమర్ నబీ సమకూర్చినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం డాక్టర్ సహీనా నుంచే ఉమర్ నబీకి అందినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇలా అందిన నిధులను ఉమర్ నబీ లెక్క పత్రం లేకుండా ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో ఉగ్రకుట్రలోని మిగతా నిందితులకు ఉమర్ నబీకి ఒక దశలో విభేదాలు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉంటే ఇక్కడ మరో నివ్వెరపోయే అంశం ఉంది. ఉగ్రకుట్రలో భాగస్వాములుగా ఉన్న డాక్టర్లు తమను తాము తాత్కాలిక ముజ్వితుల్ హింద్ సంస్థగా ప్రకటించుకున్నారు. అంతేకాదు సదరు ముఠాకు నాయకుడిగా డాక్టర్ అదిల్ను ఎంచుకున్నట్లు వెల్లడైంది. కాగా ముజ్వితుల్ హింద్ సంస్థ కొత్తది కాదు. ఇది భారత ఉపఖండంలో ఆల్ ఖైదాకు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. కాగా ఢిల్లీ పేలుడుకు పాల్పడిన ఉగ్రకుట్రకు అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలున్నట్లు పోలీసు వర్గాలు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఉగ్రకుట్రను అమలు చేయడానికి రష్యా ఆయుధాలను ముజ్మిల్ షకీల్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 5 లక్షల రూపాయలు పెట్టి రష్యా తయారీ రైఫిల్ను ముజ్మిల్ షకీల్ కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అలాగే పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి కూడా ఒక డీప్ ఫ్రీజర్ను ముజ్మిల్ కొన్నట్లు తెలిసింది. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో డాక్టర్ షహీన్ కాంట్రాక్టులను ముజ్మిల్ షకీల్ ఉపయోగించుకున్నట్లు వెల్లడైంది. ఏది ఏమైనా ఢిల్లీ పేలుడు ఘటనకు ఉగ్ర డాక్టర్లు పెద్ద స్కెచ్చే వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.